మీకు ఈరోజు భిన్నమైన వినాయకుని చూపించబోతున్నాను. ఏంటంటే అందరూ పిఓపి కానివ్వండి మట్టి వినాయకులను పెడుతూ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కో రకంగా పెడుతుంటారు. కానీ స్వామివారికి ఏదైతే ఇష్టమో గరిక, అదే గరికతో ఈరోజు స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఈ వినాయకుని ఎలా తయారు చేశారు, అలానే ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహించబోతున్నారు, ఎన్ని రోజులు ఉంచుతున్నారు, ఇలాంటి మరిన్ని విశేషాలు ఇక్కడ అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మహేశ్వర శర్మ. విష్ణవే నమః, జయ గణేశాయ నమః. ఈ విశేషంగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఆ మహాగణాధిపతి గరక రూపకంగా, మరి ఆ మహాగణాధిపతికి ప్రీతికరమైనది ఏమిటంటే గరక మాత్రమే. ఒక బంగారాన్ని శిరస్సు పైన పెట్టినా కూడా ఆయన సంతోషించాడంట, ఒక గరక పెడితే సంతోషిస్తాడు. అలాంటి ఆ మహాగణాధిపతి మొత్తం శరీరాన్ని మొత్తం ఆ గరకతో ఆ స్వామివారిని మనం తయారు చేసుకున్నాం. మరి భూమిలో ముందుగా పుట్టింది ఏమిటి అంటే గరక మాత్రం, గడ్డి పుట్టింది. ఆ గడ్డి పోసును ఆ స్వామివారికి పెట్టి ఎంతో విశేషంగా మనం ఆరాధన కార్యక్రమం చేసుకుంటాం. అలానే ఆ మహాగణాధిపతి మొత్తం కూడా గరక రూపకంగా మనం ఇక్కడ ప్రతిష్ట చేసుకోవడం జరిగింది. అంటే అసలు ఎట్లా అనుకున్నారు ఇది పెట్టాలి అని, ఎలా అనిపించింది మీకు? అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతున్నారు, కానీ గరిక స్వామివారికి ఇష్టం, అది మీరు ఎలా అనుకున్నారు అసలు? ఈ దేవాలయము శ్వేత అరక గణపతి దేవాలయం. అంటే తెల్లలు జిల్లెడతో వచ్చిన గణపతిని ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం చేసుకున్నాం. అదే ప్రకృతి రూపకంగా వచ్చింది. అలాగే ప్రకృతి రూపంగా వచ్చిన ఆ గరక కూడా ఇక్కడ ప్రతిష్ట చేయాలనే ఉద్దేశంతో చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు ఈ స్వామివారికి ఖచ్చితంగా నీరు పోయాల్సిందే అని ఎన్ని రోజులు ఉంచుతారు ఇక్కడ, ఎలా మెయింటైన్ ఎలా చేయగలుగుతారు? ఈ మహాగణాధిపతిని అనంత చతుర్దశి వరకు ఇక్కడ ప్రతిష్ట చేయడం జరుగుతుంది. దాని తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. అంటే ఎన్ని రోజులు? 5 రోజుల 9 రోజులు? 9 రోజులు కూడా ఈ గణపతి పూజ కార్యక్రమం చేసుకుంటాం. అంటే ఇప్పుడు స్వామివారికి ఖచ్చితంగా నీరు పోయాల్సిందేనా రోజు? ప్రతిరోజు ఆ స్వామివారికి ప్రోక్షణ ద్వారా, మనం అభిషేకం నీళ్లు పోసి చేస్తాం కదా, అలా కాకుండా ఆ ప్రోక్షణ ద్వారా, పంచామృతాలు ప్రోక్షణ ద్వారా మనం స్వామివారికి విశేష పూజా కార్యక్రమాన్ని చేసుకుంటాం ఇక్కడ. అంటే ఇక్కడ ఏదైతే చాలా మంది పిఓపి పెడుతుంటారు వినాయకుల్ని, ఇట్లా మీరు వినాయకుడు పెట్టడం ద్వారా వచ్చేటువంటి భక్తులకు కానివ్వండి, చూసే వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? కలియుగంలో ఆ మట్టి ద్వారా చేసే గణపతి విశేషమైనది. మరి కలియుగంలో ఎలా మనం తొందరగా ఫలితాన్ని పొందుతాము అంటే కలవు చండీ వినాయకు అని శాస్త్రం. చండీ హవనం ద్వారా, దేవత ఆరాధన ద్వారా ఆ గణపతికి పూజ చేసుకుంటే చాలు. మరి గణపతి ఏం చెప్తుండో అంటే ఆదో పూజ్యో గణాధిప, అంటే మనం ఏ పూజా కార్యక్రమం చేసినా కూడా ముందుగా గణపతితో ఆరంభం చేసుకుంటాం. అలా చేసుకోవడం ద్వారా మనం చేసే పనులకైనా, వ్యాపారానికైనా, ఉద్యోగాలకైనా, చదువులకైనా ఎటువంటి ఆటంకాలు దాకా చూసుకుంటాడు ఆ మహాగణపతి. మరి ఆ గణపతికి ప్రకృతి పరంగా వచ్చిన దాని వల్ల చేసుకోవడం ద్వారా మనకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకుంటాడు ఆ గణపతి. అంటే అలానే పిల్లలకి కూడా ఈరోజు పుస్తకాల్లో ఓంకారం రాస్తారు, ఎందుకని అలా? ఈరోజు వినాయక చవితి రోజు ఖచ్చితంగా పిల్లల్ని పుస్తకాలు తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టి ఓంకారాలు రాయిస్తూ ఉంటారు. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. అలా ఎందుకు చేస్తారు అసలు? అంటే ఏది చేసుకున్నా కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గణపతి మూలకారకుడు. ఎప్పుడైతే ఆ గణపతితో మంత్రంతో మనము ఆ అక్షరాభ్యాసం కానీ ఆ బుద్ధిని తెచ్చుకుంటామో తర్వాత చేసే పనులకు, మన ఉద్యోగాలకు, చదువులకు మంచిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతుందని శాస్త్రం అనమాట. అంటే స్వామివారికి గరికి కాకుండా ఇంకా ఏదైనా ప్రీతికరమైన ఉంటుందా? అలానే చాలామంది మండపం కట్టినప్పుడు లక్కకాయ కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ఇలా మండపం కడుతూ ఉంటారు కదా. అంటే ఆ గణపతికి ఈ రోజు మాత్రమే 28 విశేషంగా ఆ పూజా కార్యక్రమాన్ని చేసుకుంటాం. అలానే పత్ర పూజనం మరియు అష్టోత్తర పూజా కార్యక్రమం కూడా ఆ గణపతికి చేసుకుంటాం. మరి ఈ దేవాలయంలో ఏంటంటే ఆ ప్రధాన మూర్తికి నైవేద్యాలు బయట నుంచి తెచ్చిన జరపడం అన్నమాట. ఇక్కడ మాత్రమే ఆ నైవేద్యాలు పెట్టడం జరుగుతుంది ఇక్కడ. అంటే చాలామంది కంకణం కూడా కట్టించుకుంటారు ఈరోజు. అలా కంకణం కట్టుకున్న వాళ్ళు ఎలా ఉండాలి, ఎలాంటి నిష్ట నియమాలు ఉంటాయి? అంటే విశ్వేత్త తే సవనేషు ప్రవాత్యాయ చకర్త మఘవన్ ఇంద్రసున్వతే. రక్ష ఎందుకు కట్టుకుంటాం మనము అంటే ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడు రక్షించడానికై మనం కట్టుకుంటాం. మరి కొన్ని సందర్భాలలో భగవంతుడు రక్ష కడతాం. ఎందుకు కడతాం? మనమంటే ఏదో ఒక ఇబ్బంది వల్ల కట్టుకుంటుంటాం. మరి గణపతికి ఏమి ఇబ్బంది ఉంటుందంటే మనందరిని రక్షించడానికి గణపతికి కూడా మనం రక్ష కట్టడం జరుగుతుంది అనమాట. అందుకోసం ఆ రక్షాబంధన కార్యక్రమం చేసుకుంటాం. ఓకే, అంటే ఇది వేలం పాట కూడా వేయబోతున్నారు లడ్డు, అంటే ఏ రోజు ఉంటుంది అది? ఇక్కడ చివరి రోజున మనము ఆ 9వ రోజున మనము 4వ తారీఖు రోజున ఆ గణపతికి ఈ లడ్డు వేలంపాట వేయడం జరుగుతుంది. చాలా విశేషంగా ఇక్కడ ఈ వేలంపాట కార్యక్రమం నిర్వహించుకుంటాము. చివరిగా భక్తులకు కానివ్వండి, వచ్చేటువంటి వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? అంటే మీరు ఎప్పుడు లేచినా కూడా, అంటే ఆ సమయంతో కాకుండా ఎప్పుడు లేచినా కూడా ఆ గణపతికి నమస్కారం చేసుకుని ఎప్పుడైతే మీ పనులు మొదలు పెట్టుకుంటారో మీ పనులకు ఎటువంటి ఆటంకం రాకుండా చూసుకుంటాడో ఆ మహాగణపతి. ఓకే, థ్యాంక్ యూ.
విన్నారు కదా, ఇక్కడ ముఖ్యంగా స్వామివారికి ఇష్టమైనటువంటి ఏదైతే ఉంటుందో గరికతో చేయడం జరిగింది. అలానే మట్టి గణపతుల్ని పూజించడం వల్ల అటు పర్యావరణాన్ని కాపాడినట్టు ఉంటుంది, అలానే వినాయకుడికి కూడా గరిక అంటే ఇష్టం కాబట్టి అందున ఇలా చేయడం జరిగింది. 9 రోజులు ఇక్కడ ఈ వినాయకుడిని ప్రతిష్ఠించి ఇక్కడ పూజలు నిర్వహించనున్నారు. ఈ గణనాథుడు అయితే ప్రత్యేక పూజలు అయితే అందుకొని ఉన్నాడు.